సాక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు. గాంధీలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఆదేశం. మున్సిపాలిటీలో ఖాళీల భర్తీపై అధికారులతో మంత్రి సమీక్ష. ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన కేటీఆర్. ఏపీ హోంమంత్రిని కలిసిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు. బ్యాంకు సమయాలను తగ్గించాలని వినతి. కర్నూలులో ఆపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ. వారం రోజుల పాటు ఆయా సబ్ డివిజన్లలో ఆపరేషన్ ముస్కాన్. భూ కుంభకోణాలపై ఏపీ ముఖ్యమంత్రి విచారణ జరిపించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై విచారణ చేపట్టిన హైకోర్టు గాంధీలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఆదేశించింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 4 లక్షలకు పైగా బిల్లు వేసిన యశోద, కిమ్స్ తదితర ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేట్ కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట ఛార్జీలు ఖరారు చేయాలని ఆదేశించింది. ఆసుపత్రిలోని బెడ్లు, వెంటిలేటర్ల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని పేర్కొంది. హైదరాబాద్లోని నాచారం ఆసుపత్రిలో కరోనా చికిత్సలు చేస్తారో లేదో చెప్పాలన్న హైకోర్టు పూర్తి వివరాలతో ఈ నెల 27 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీలో ఖాళీల భర్తీపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు సౌకర్యవంతమైన చర్యలు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. నూతన పురపాలక చట్టం విధి విధానాల మేరకు ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించాలన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పట్టణదారుల అవసరాల మేరకు సిబ్బందిని కేటాయించనున్నట్టు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించారు. ఇంజనీరింగ్, ఇన్ఫ్రా విభాగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు శ్రీనివాసాచార్యులు, భవానీ ప్రసాద్, శ్రీనివాసమూర్తి, సునీల్ మేడికొండలు హోంమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, కోవిడ్-19 నేపథ్యంలో బ్యాంకు సమయాలను తగ్గించడం, రోజు పనిచేసేలా అవకాశం కల్పించాలని హోంమంత్రిని కోరామన్నారు. బ్యాంకులకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తున్నారని, కొందరు మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని వాపోయారు. ఇప్పటికే కొందరు బ్యాంక్ ఎంప్లాయీస్ కరోనా బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రజలకు వైరస్ సోకకుండా ఉండాలనే సమాజంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ నేతలు పేర్కొన్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత సానుకూలంగా స్పందిస్తూ, ఈ కరోనా క్లిష్ట సమయంలో బ్యాంకు ఉద్యోగులు వెలకట్టలేని సేవలు అందిస్తున్నారని చెప్పారు. హోంమంత్రి స్పందనపై యూనియన్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ వర్క్ చేసేటట్టు దీనివల్ల ఏంటంటే కొంత వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి. అలాగే క్లస్టర్ ఆఫ్ బ్రాంచెస్, ఒక చోట ఒకే పేటలో 4-5 బ్రాంచులు ఉంటాయి కనుక ఆ బ్రాంచుల్లో ఒక 2 బ్రాంచులు ఒక రోజు, ఒక 2 బ్రాంచులు ఇంకో రోజు పనిచేసేటట్టయితే ఈ పాండమిక్ విస్తృతంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈరోజు మేము కూడా ఆ యొక్క కరోనాకి మేము ప్రోన్ అవుతున్నాం. చాలామంది మేము కూడా మా ఉద్యోగస్తులు కోల్పోయాము, అధికారులు కోల్పోయాం. చాలామంది ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటిని మేము విన్నవించుకుని మా ఉన్నటువంటి సమాజానికి హితంగా చేసేటువంటి పనులు ఇంకా మేము బాగా చేయాలంటే మా హితాన్ని కూడా కోరవలసిందిగా గవర్నమెంట్ గారికి అభ్యర్థిస్తున్నాం. మరి ఈ క్రమంలో మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మన హోంమంత్రి గారు శ్రీమతి సుచరిత గారిని కలవడం జరిగింది. వారికి మా విన్నపాలు తెలియజేశాం. ఇది సమాజ హితాన్ని కూడా, ఎందుకంటే బ్యాంకులు ఓపెన్ చేస్తే జనాలందరూ చాలా క్రౌడెడ్గా వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరు సోషల్ డిస్టెన్స్ పాటించట్లా. మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ అది మా ఇదవ్వట్లేదు. దానివల్ల సమాజ హితం, వాళ్ళు అలా రావడం వల్ల ఒకరికొకరికి వాళ్ళకు కూడా బయట సమాజంలో కూడా ఎక్కువ పెరుగుతోంది. ప్రతి ఒక్కరు బ్యాంక్ అవసరాలు ఉన్నాయి ఈరోజు. సో బ్యాంక్ రావడమే తప్పట్లా.
వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రకంగా వ్యాప్తి చెందుతుంది. అది కూడా అరకట్టడానికి ఒక దృష్టిలో పెట్టుకుని మేము సమాజ హితంగా కోరి ఈ కోరిక కోరుతున్నాం. మేము ఎల్లప్పుడూ ఈ బ్యాంకు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామని మరొకసారి చెప్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఏజెంట్స్ తరఫున మా ఈ చిన్న ఉన్నటువంటి కోరికలు అనుకోకండి, మా విన్నపాలు కూడా మన్నించాలని మనస్ఫూర్తిగా మేము నమస్కరించి అడుగుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది ఇళ్లను నిర్మించి ఉంచితే వాటిని వదిలేసి కొత్తగా మరల ఇంటి స్థలాల పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీ విధానాలకు తెరతీసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల జాగా పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు నగరంలోని శారదా కాలనీ కూడలిలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ పేదల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కోట్లాది రూపాయల భూములు కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రి కుంభకోణాలపై త్వరితగతిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అందరూ డిస్టెన్స్ పాటించండి. ఎవరు దగ్గర ఉండొచ్చు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి 2 సెంట్ల స్థలాన్ని, 2 సెంట్ల స్థలాన్ని, సెంటుకు బదులు 2 సెంట్ల స్థలాన్ని, 2 సెంట్ల స్థలాన్ని 40 ఏళ్లుగా శారదా కాలనీలో నివసిస్తున్న వారందరికీ పట్టాలు, 40 ఏళ్లుగా నివసిస్తున్న వారందరికీ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు పోరాడుతూ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు ఈ ఓనరులను ప్రతి ఒక్కరికి 2 సెంట్ల ఇళ్ల స్థలాలను, ఈ ఓనరులను ప్రతి ఒక్కరికి 2 సెంట్ల ఇళ్ల స్థలాలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ఓనరులను ప్రతి ఒక్కరికి 2 సెంట్ల ఇళ్ల స్థలాలను ప్రకటించాలి. శారదాకాలని రిజిస్ట్రేషన్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. శారదాకాలని స్థలాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. శారదాకాలని ఇళ్ల స్థలాలను వెంటనే పోరాడుతూ రిజిస్ట్రేషన్ సాధించేంత వరకు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. ఈ ఓనరులను ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం 2 సెంట్లను, ఈ ఓని 2 సెంట్ల భూమిని, ఈ ఓని 2 సెంట్ల భూమిని, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని ప్రకటించాలి. రిజిస్ట్రేషన్ శారదాకాలని వెంటనే. జిందాబాద్ సిపిఐ. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులను బహిష్కరించి రోడ్డుపైనే బైఠాయించారు. దాంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ నర్సుల బాటలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళనకు దిగారు. అవుట్ సోర్సింగ్ నర్సులు గత 5 రోజుల నుండి విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. అవుట్ సోర్సింగ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళం. యాక్చువల్గా మాకు ఆర్డర్ వచ్చేసి టిమ్స్ అప్లికేషన్ ఇస్తే వీళ్ళు మధ్యలో అంత ఆర్డర్ చేంజ్ చేసి గాంధీకి మేము ఇస్తున్నాము, అది కూడా అవుట్ సోర్సింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఆ అవుట్ సోర్సింగ్ అని కూడా మేము అంతా సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒప్పుకొని అవుట్ సోర్సింగ్ అని 1 వీక్ డ్యూటీస్ చేయించుకొని ఇప్పుడు మేము ఐడి కార్డ్ లేదు, మాకు ఒక ప్రూఫ్ లేదని మమ్మల్ని గేట్ దగ్గర ఆపేసి విత్ టైంలో మేము నైట్ డ్యూటీస్కి వచ్చినాం. నైట్ డ్యూటీ దూరం నుంచి వస్తే కూడా మమ్మల్ని లోపలికి పోనీకుండా ఆపేసి ఐడి కార్డ్ లేదు, మీకు ఒక లెటర్ లేదు, ఏం లేదని చెప్పినాం. మేము అధికారులను ఆల్రెడీ అడిగినాం. 4 days తర్వాత మాకు అట్లీస్ట్ లెటర్ అన్నా ఇవ్వండి, మాకు ప్రూఫ్ ఇవ్వండి అని. బస్సెస్ కూడా ఎక్కనివ్వట్లేదు, ఏ ప్రూఫ్ లేదు. 1 వీక్ డ్యూటీ చేయించుకొని ఇప్పుడేమో
మాకు చూపించమని మేము మనవి చేస్తున్నాము. అండ్ ఇది ఒకవేళ మేము పొమ్మంటే కూడా మాకు రిటర్న్ లెటర్ లేకపోతే మేము అసలు వెళ్ళము. మాకు అవసరం కూడా లేదు ఈ డ్యూటీస్. మేము అదే చెప్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్లో డ్యూటీ జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మాకు వద్దంటే కూడా మాకు న్యాయం జరిగిన తర్వాత మేము డ్యూటీ నుంచి వెళ్ళిపోతాం. ఏదనేది కూడా నేను ఒకసారి మాట్లాడి గవర్నమెంట్ నుంచి దయచేసి ఏదైనా రెస్పాన్స్ ఉంటే ఒక సిస్టమ్స్ని నైట్ టైంలో ఇక్కడ దూరం నుంచి ఇక్కడ వరకు వస్తే ఇక్కడ లోపలికి పోనివ్వట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం గవర్నమెంట్ అడుగుతున్నా నేను. ఇంతమంది సిస్టర్స్ ఉన్నారు. రోడ్డు మీద నిల్చుంటే బస్ స్టాప్ లో నిల్చుంటే కనీసం బస్సు కూడా ఎక్కడివట్ల పిల్లలు అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నారు. మేము పేషెంట్ కి సర్వీస్ చేయడానికి వచ్చినాం. 3-4 గంటలు పీపీ కిట్స్ వేసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అది మా బాధ్యత. మేము ఆ విషయంలో మేము ఎంతవరకు సపోర్ట్ చేస్తాం. సిస్టర్స్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. 1 వీక్ వరకు మేము డ్యూటీస్ చేసి కూడా మాకు ఒక లెటర్ లేదు, ఏం లేదు. ఎవరన్నా అడిగితే రేపు ఎల్లుండి అని చెప్తున్నారు. ఎంతవరకు ఇది న్యాయం? మాకు ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ కాదు, మాకు ఇచ్చిన జాబ్ కరెక్ట్ కాదు. ఒకవేళ మేము ఎలిజిబుల్ కాకపోతే మమ్మల్ని సెలెక్ట్ చేయొద్దు. సెలెక్ట్ చేసి ఇంతవరకు మమ్మల్ని ఇట్లా చేసి ఈరోజు రోడ్డు మీద నిల్చోబెట్టిరు. 10 అవుతుంది, టైం 9:30 అవుతుంది. మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టి మీరు వెళ్ళొద్దు అంటే మేము ఎక్కడికి వెళ్తాం నైట్లో? ఇప్పుడు ఎవరొస్తారో వచ్చి మాకు ఆన్సర్ చెప్పాలి అంతే. మిగతా వాళ్ళకి కూడా పిల్లలు వదిలిపెట్టి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మాకు ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ప్రూఫ్ లేక ఎవరు ఎక్కించుకోరు. అటెండరా లేకపోతే పేషెంటా ఎవరికి తెలుసు? ఏ ప్రూఫ్ లేకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మేము వర్క్ చేయలేదు. కడప జిల్లా రాజంపేట బైపాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జ్లతో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముంబైలో అంబేద్కర్ రాజభవన్పై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కరోనా మూలంగా భౌతిక దూరం పాటిస్తూ వారు 2వ రోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంకు వెలుగచర్ల శివయ్య మాదిగ ఆధ్వర్యం వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు తహసీల్దార్ కార్యాలయంలో 10 రోజుల క్రితం ఒక ఉద్యోగి కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్ కి తరలించారు. కాగా కార్యాలయంలో పనిచేస్తున్న మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. వారిని హోం క్వారంటైన్లో ఉంచకుండా అధికారుల ఒత్తిడి వల్ల మామూలుగానే కార్యాలయంలో పని చేయిస్తున్నారు. దీనివల్ల వేరే ఒక ఉద్యోగి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. కార్యాలయం అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని పట్టణ సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు ఆరోపించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలకు కరోనా అంటకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. గత 10 రోజుల క్రితం ఈ కార్యాలయంలో ఒక అధికారికి పాజిటివ్గా వస్తే మిగిలిన సిబ్బందికి టెస్టులు చేసి వాళ్ళని ఫ్రీగా వదిలేశారు. వాళ్ళని ఇంటి దగ్గర ఉండమని కానీ లేదా క్వారంటైన్ అవ్వడానికి కానీ చెప్పకుండా అధికారులు ప్రభుత్వం చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడంతో మరొక ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే అధికారులు కింద స్థాయి ఉద్యోగస్తుల్ని పని చేయమని ఒత్తిడి చేయడమే కారణం. ఇది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. అంతేకాదు టౌన్లో ఆశా కార్యకర్తల్ని, అంగన్వాడీ కార్యకర్తల్ని, వాలంటీర్లను కూడా చాలామంది వివక్ష చూపిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తుంటే తలుపులు మూసేయటం, దూరంగా ఉండమని చెప్పడం కూడా జరుగుతుంది. మరి ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి సర్వేలు చేయించడం లేదా ఏదో ప్రతిదీ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఇంటింటికి తిరగటం, ఆశా వాళ్ళతోటి, అంగన్వాడీ వాళ్ళతోటి, వాలంటీర్లతోటి, సచివాలయ ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావటం,
రెవెన్యూ వాళ్ళ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో ఈ కేసులు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే మేము చెప్పిన అందరికీ కూడా కరోనా టెస్టులు చేయాలని చెప్పి అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం కూడా వహించకూడదని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీ తరఫున మేము ఒక వినతి పత్రాన్ని ఇస్తున్నాం. ఎందుకంటే పౌరులుగా మనందరికీ కూడా బాధ్యత ఉంది. ఎవరైతే వాళ్ళ అనుమానితులు లేదా లక్షణాలు ఉన్నాయని అనుకున్నప్పుడు వాళ్ళని విధుల నుంచి వాళ్ళకి సెలవు ప్రకటించి ఇళ్ల దగ్గర ఉండమని చెప్పాలి. కానీ వాళ్ళేమో తెలుసో తెలియకో వాళ్ళదేం తప్పు కాదు, వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దాంతో ఇప్పుడు ఎలా ఉందంటే పాజిటివ్ లక్షణాలు లేకపోయినప్పుడు కూడా పాజిటివ్ వస్తున్న సందర్భం ఉంది. కాబట్టి ఎందుకు ఇంత తీవ్రంగా చెప్పాల్సి వస్తుందంటే పాజిటివ్ కేసు నమోదవుతే ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆ కుటుంబ సభ్యులను ఒక నేరస్తులుగా చూస్తున్నారు. ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరిని చెప్పినప్పటికీ కూడా ఒక నేరస్తులుగా చూస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. అందుకని ఎవరికి అనుమానం లేకుండా ఈ విశేష సేవలు అందిస్తున్న ప్రజలందరికీ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా వెంటనే కరోనా టెస్టులు చేయాలని సరే మరొకసారి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రాన్ని మేము అందజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ చెక్ పోస్టు వద్ద పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. సుమారు 630 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సిఐ బి నాగేశ్వర నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. చింతలపూడి పోలీసుల పనితీరు చాలా బాగుందని, వారికి రివార్డులు ఈ రోజే ఇవ్వాలని డిఎస్పీకి, జిల్లా ఎస్పీ గారికి తెలియపరుస్తాను అని చెప్పారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున చింతలపూడి మండలం మేడిశెట్టివారిపాలెం బార్డర్, ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్పోస్ట్లో మా బార్డర్లో చెక్పోస్ట్లో ఉన్న సిబ్బంది మరియు చింతలపూడి ఎస్ఐ స్వామి వీళ్ళకి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మేడిశెట్టివారిపాలెం చెక్పోస్ట్ దగ్గర ఒక ట్రక్ ఆటో, మీ పక్కనే ఉన్న AP 39 TD 0436 అనే నెంబర్ గల ట్రక్ ఆటోలో తెలంగాణ నుంచి తాడేపల్లిగూడానికి మద్యం సీసాలు అక్రమంగా వెళ్తున్నట్టు గుర్తించి దాన్ని చెక్ చేశారు. కిందంతా మద్యం సీసాలతో నింపుకొని పైన ట్రేలు, కూరగాయలును టమాటాలు వేసే ట్రేలతో వస్తున్నాడు. పోలీసులు చాలా ముందస్తు సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ ట్రాక్టర్ని, ఆ ఆటోని ఆపి చెక్ చేయడం జరిగింది. దాంట్లో 630 బాటిల్స్ మీ ఎదురుగానే డిస్ప్లే చేసి ఉంది. 630 బాటిల్స్ తెలంగాణ మద్యం ఉంది. మన తెలంగాణ మద్యాన్ని అక్కడ కొని మన ఆంధ్రాలో ఇప్పటిదాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం తాడేపల్లిగూడానికి తీసుకెళ్ళి అక్కడ అధిక ధరలకి అమ్మాలని ఇతను సుమారు 81,245 రూపాయలు, అంటే సుమారు 82,000 డబ్బుతో కొన్నాడు అక్కడ. ఇదే బ్రాండ్ ఇవే మన దగ్గర కొంటే డబుల్ రేట్లు ఉన్నాయి కాబట్టి 75% ఎక్కువ మన ఆంధ్రాలో కాబట్టి బహుశా ఎక్కువ రేట్లకు అమ్ముకుందాను తీసుకెళ్తున్నట్టు మాకు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ బ్రాందీ సీసాలన్నీ సీజ్ చేశాము. ఇటీవల కాలంలోనే మీ అందరికీ తెలుసు, ఎక్సైజ్ సిఐ, ఒక పోలీస్ ఎస్ఐ వీళ్ళందరినీ ఇక్కడ చింతలపూడి మండలంలోనే అరెస్ట్ చేశారు. తర్వాత ఒక హోంగార్డ్ని కూడా తెలంగాణ మందు తీసుకుంటే అరెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఒక 630 బాటిల్స్తో అరెస్ట్ చేయడం జరిగింది. చింతలపూడి పోలీసులు, చింతలపూడి ఎస్ఐ గారు, ఈ చెక్ పోస్ట్ సిబ్బంది చాలా బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ఎస్పీ గారు వీళ్ళందరికీ రివార్డ్ రోలు వెంటనే ఈరోజు సాయంత్రానికే రివార్డ్ రోలు పంపించమని ఆదేశించడం జరిగింది. మా డిఎస్పీ గారి ద్వారా సాయంత్రానికే రివార్డ్ రోల్ వీళ్ళందరికీ పంపిస్తాం. ఈ పండూరి అయ్యప్ప, ఇతని పేరు వెనకాల ఉన్నాడు. ఇతని పేరు తాడేపల్లిగూడెం. ఇతను ఆటో తోలుతాడు. ఇతను మార్కెట్ సెంటర్లో ఉంటాడు. ఇంకా పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంది ఈ కేసులో. ఇతను ఎవరికైనా సప్లై చేస్తున్నాడా, అక్కడ ఎవరైనా ఉన్నారా, దీని వెనకాల ఎవరైనా పాత్రదారులు ఉన్నారా, ఇవన్నీ చూస్తాం. ఈ ఎక్సైజ్ కేసులో ముఖ్యంగా ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎక్సైజ్ కేసులో వన్స్ ఇన్వాల్వ్ అయితే ఆ వాహనం ఇంకా తిరిగి రాబడదు. అది ఆటో అవనివ్వండి, కార్ అవనివ్వండి, బైక్ అవనివ్వండి, అది ఏదైనా సరే ఖచ్చితంగా ఆక్షన్కి వెళ్తుంది. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఉన్న రూల్ అది. బైక్ అవనివ్వండి, ఆ కేసు ట్రయల్ సంగతి సంబంధం లేదనమాట. ఆ కేసు కొట్టేసినా, కేసు కన్విక్షన్ పడినా ఆ వెహికల్ మాత్రం ఆక్షన్కి వెళ్తుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు లాంటి కోర్టు ఆర్డర్లు ఇస్తే తప్ప 99% ఆ వాహనాలు ఆక్షన్కి వెళ్తాయి. కాబట్టి అలాగే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ని తెలంగాణ నుంచి తీసుకొస్తే
మన బ్రాందీ ఇక సత్యానగర్లో గల బంగారు గవల ఎల్లమ్మ దేవాలయ పీఠంలో శాకంబరి ఉత్సవాలు కట్ట వెంకటేశం ఎల్లేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన, శాకంబరి ఉత్సవాలు, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాచం సుష్మా భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ మన సత్యానగర్లో ఒక 10 సంవత్సరాల క్రితం అమ్మవారి ఇక్కడ వెలవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బంగారు ఎల్లమ్మ తల్లి అని పేరు ఎందుకు పెట్టారు అంటే ప్రతి మహిళ వచ్చి అమ్మ మాకు ఇది కావాలి అంటే కొంగు బంగారం చేస్తుంది కాబట్టేనేమో ఇక్కడ బంగారు గవ్వల ఎల్లమ్మ తల్లి అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ ఎంతోమంది జనాలు అమ్మ మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అమ్మ మాకు ఉద్యోగాలు రావట్లేదు, అమ్మ మాకు బిజినెస్లు సరిగా జరగట్లేదు అని రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎంతోమంది నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాను. ప్రతి ఒక్కరూ మంచి జరిగి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్నారు తప్ప ఎవరికి కూడా అయ్యో మాకు పని జరగలేదు అనే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ప్రతి సంవత్సరం కళ్యాణం కూడా జరుగుతుంది. మాఘమాసంలో కనీసం 1000 నుండి 2000 మంది వస్తారు జనాలు కూడా. ప్రతి ఒక్కరు కూడా భోజనం లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్తారు. మాఘమాసంలో కళ్యాణం జరుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నేను ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాను. ఇలాగే అమ్మవారికి చక్కగా పూలతో కూరగాయలతో అలంకరిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి ఆ ఫ్రెష్ కూరగాయలు అమ్మవారికి ఎక్కించడం వల్ల మనకందరికీ పళ్ళు కూరగాయలు దొరుకుతాయనే కారణం చేత మనము కూరగాయలన్నీ అమ్మవారికి పెట్టడం జరుగుతుంది. ఈ రోజున ఇంతమంది మంచిగా ఉన్నారు అంటే అమ్మవారి దయ లేనిదే మనం లేమేమో. ప్రతి సంవత్సరం ఇక్కడ మనము ఇలా జరిగిన రోజు కూడా శాకంబరి అమ్మవారు తయారు చేసిన రోజు కూడా గుడి నిండా జనాలు ఉంటారు. కనీసం ఒకరికి ఒకరు తగులుతూ ఉంటారు. ఈరోజు ఎవరు లేరు అంటే కరోనా వల్ల ఎవరు ముందుకు రావట్లేదు. అమ్మవారు దయ చూపి కరోనా తగ్గించి జనాలందరూ మళ్ళీ చేసే శ్రావణ మాసంలో మనం అమ్మవారికి చేసే పండక్కి అందరూ కలిసి చేసుకోవాలని ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ రేణుకాం ప్రణమామ్యహం జపదగ్నే ప్రియా సతీ రామజనని శివపార్వతీ పుత్రిక శ్రీ బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ దేవ్యే నమః. జై బోలో బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ మాతాకి. అందరికీ శరణార్థి నమస్కారము. గురువులకి, చిన్నలకి, పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ యొక్క వినాయక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్నట్టి ఈ యొక్క సత్యానగరు కమాను ఎల్లమ్మదేవి కమాను రోడ్ నెంబర్ 1లో ఉన్నట్టి ఈ బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ తల్లి ఈనాటికి అమ్మవారు వెలిసి 10 సంవత్సరములు. ప్రతి ఏటా ఆషాఢ మాసములో ఈ యొక్క మంగళవారం నాడు మరియు శాకంబరిదేవి అలంకరణతో అమ్మవారు భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ శాకంబరి దేవి ఉత్సవము ఎందుకు జరుపుకుంటామంటే అమ్మవారు ప్రతి యుగములో మానవాళికి జీవులకి ఏదో ఒక రూపంగా అమ్మవారు అనుగ్రహిస్తూనే ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కృతయుగములో ఈ యొక్క మహాపరాశక్తి శాకంబరిదేవి అవతారం ఎందుకెత్తిందంటే కరువు కాటకములు బాగా ఏర్పడి వానలు కురవని సమయాన వేద పండితులకు మరియు అమ్మని అర్చించే భక్తులకి జీవకోటి ప్రాణులకి కూడా ఆహారం లేని సమయాన మరియు మునులు ఋషులు తపస్సు చేసి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. ఆ వేడుకున్న సమయాన అమ్మ ప్రత్యక్షమయ్యి కోరిక అడగమని చెప్పడం జరుగుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీ నేతలు ఆయిల్ మిల్ ఖాజా, మహమ్మద్ గౌస్లకు మధ్య పార్టీలో వర్గ పోరు నడుస్తుంది. తాజాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు వైసీపీ అభ్యర్థి మహమ్మద్ గౌస్ ఇంటిపై ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 12వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ చింతకుంట ఖాజా మొహిద్దీన్, అతని తమ్ముడు బబ్లు మరికొంతమంది దాడి చేశారు. ఇనుపరాడ్లు కర్రలతో మహమ్మద్ గౌస్పై దాడి చేయడంతో అతని తలకు బలమైన గాయమైంది. అలాగే ఒంటిపై కమిలిన గాయాలు ఏర్పడ్డాయి. తీవ్రంగా గాయపడిన మహమ్మద్ గౌస్ను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దీన్ని ఏమంటారు? కర్నూలులో ఆపరేషన్ ముస్కాన్ను కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 55 మంది పోలీసు బృందాలచే విస్తృత తనిఖీలు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు ఆయా సబ్ డివిజన్లలో ఆపరేషన్ ముస్కాన్ కొనసాగనుంది. కర్నూలు పట్టణంలోని రాజ్ విహార్, బంగారుపేట, వన్ టౌన్ ఏరియా, గడియారం ఆసుపత్రి, బల్లారి చౌరస్తా, ఆనంద్ థియేటర్ తదితర ప్రాంతాల్లో 18 మందిని రిస్కు చేశారు. వారిలో బాలికలు 4, బాలురు 14 మంది ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్ ప్రతి సంవత్సరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకట్రామయ్య, కర్నూలు పట్టణ సిఐలు, పోలీస్ బృందాలు పాల్గొన్నారు. రెండేళ్లకు పైగా ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్లను దొంగిలించే ముఠాను చిత్తూరు జిల్లా నగరి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ సక్రవాడ గాంధీనగర్కు చెందిన హేమకుమార్, కామరాజ్పేటకు చెందిన లక్ష్మణ్లు రాత్రిపూట ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను దొంగిలించి సొమ్ము చేసుకుని జల్సా చేసుకోవడానికి అలవాటు పడ్డారని తెలిపారు. పలు ప్రాంతాల్లో 109 ట్రాన్స్ఫార్మర్లను వీరు పగలగొట్టి వైర్లు కాజేశారన్నారు. ఇప్పటి వరకు 100 కేసులు వీరిపై నమోదయ్యాయని తెలియజేశారు. వీరి నుంచి 6 లక్షలు వసూలు చేశామన్నారు. ఈ సొమ్మును ప్రభుత్వానికి అందిస్తామని, ఏ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు చోరీ అయ్యాయో ఆ స్టేషన్ పరిధిలో వారికి రికవరీ చేసి ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాన్స్కో అధికారులు ట్రాన్స్ఫార్మర్లపై ప్రత్యేక నిఘా పెట్టుకోవాలని డీఎస్పీ కోరారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్టు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ మద్దయ్య గారు, ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి, రవిశంకర్, శివశంకర్ స్టాఫ్ వీళ్ళు సత్రవాడ చెక్ పోస్ట్ దగ్గర నిన్న చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేస్తూ ఉంటే మామూలు రొటీన్ వర్క్లో చేస్తూ ఉంటే నిన్న ఒక సమాచారం కూడా వాళ్ళకి వచ్చింది, 2 వ్యక్తులు అనుమానంగా వస్తారని. వాళ్ళు చెప్పినట్లే ఒక వెహికల్ వస్తే దాన్ని ఆపి మోటార్ బైక్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొద్దిగా కాపర్ వైరు, ఇంకా ఈ ఇనుప పనిముట్లు అన్నీ కూడా కొన్ని దొరికినాయి. ఇవి ఏమని సీఏ గారు ఆరాధిస్తారు. అతని పేరు హేమకుమారు, లక్ష్మణ్ అని మన ఏరియా వాళ్ళే విచారిస్తే తెలిసింది. సపరేట్గా వాళ్ళని ఈ కరోనా ఉన్నందువల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని విచారించడం జరిగింది. ఆ విచారణలో తెలిసిన విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి మన ఈ ఏరియా నగరి, పుత్తూరు, ఈ చుట్టుపక్కలగా ఉన్న దాదాపు 100-108 కేసులు వాళ్ళు చోట్ల ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాంట్లో ఆయిల్ తీసేసి దాంట్లో ఈ కాపర్ వైర్ తీసుకుపోయి తమిళనాడు ఎక్కడ అమ్ముకోవడము, జల్సాలు చేయడం, ఇది పూర్తిగా చేస్తూ ఉన్నారు. దీంట్లో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మాకు దాదాపు 100 పైన కేసులు రిజిస్టర్ అయినాయి మా డివిజన్లో. దాంట్లో వాళ్ళ ఇంట్రాగేషన్లో 159 కేసులు ఒప్పుకోవడం జరిగింది. నిండ్ర, విజయపురము, పుత్తూరు, తర్వాత కార్వేట్ నగరం, నారాయణవనం, ఇంకా ఎస్ఆర్పురం, ఎదురుకుప్పం ఈ ఏరియా అంతా కూడా వాళ్ళు చేయడం జరిగిందని. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు, గాంధీలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఆదేశం. మున్సిపాలిటీలో ఖాళీల భర్తీపై అధికారులతో మంత్రి సమీక్ష, ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన కేటీఆర్. ఏపీ హోంమంత్రిని కలిసిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు, బ్యాంకు సమయాలను తగ్గించాలని వినతి. కర్నూలులో ఆపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ, వారం రోజుల పాటు ఆయా సబ్ డివిజన్లలో ఆపరేషన్ ముస్కాన్. భూ కుంభకోణాలపై ఏపీ ముఖ్యమంత్రి విచారణ జరిపించాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.